ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం. విద్యుత్ శాఖలో 6 నెలల పాటు సమ్మెలు నిషేధం. ఇవాళ కర్నూలులో చంద్రబాబు పర్యటన. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో పాల్గొననున్న సీఎం. రేపు నింగిలోకి వెళ్లనున్న రీశాట్ 1B ప్రారంభమైన కౌంట్ డౌన్. మూడో రోజు కొనసాగుతున్న పుష్కరాలు. సరస్వతి పుష్కర ఘాట్ కు పోటెత్తిన భక్తులు. నగరంలో ఇవాళ తిరంగ యాత్ర. ట్యాంక్ బండ్ పై ర్యాలీలో పాల్గొననున్న కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. నేడు రేపు భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ. దాయాది గుండెల్లో ఆకాష్ టీర్ భయం. గుంట నక్కలను దెబ్బ కొట్టనున్న భారత్. ఇకపై వర్షంలో ఫుడ్ డెలివరీ చేస్తే అదనపు ఛార్జీలు. చందాదారులకు జొమాటో స్విగ్గీ షాక్. మోదీపై విమర్శనాత్మక కథనాలు. గుజరాత్ సమాచార్ పత్రికాధిపతి అరెస్ట్. జస్టిస్ బేలాకు దక్కని వీడ్కోలు. సీజేఐ గవాయ్ అసంతృప్తి. సెకీ ఒప్పందానికి సన్మానం. సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం. ఇజ్రాయెల్ మిలిటరీకి ఏఏ టెక్నాలజీ అంగీకరించిన మైక్రోసాఫ్ట్ సంస్థ. తుర్కీతో తెగదెంపులకు సిద్ధం. తుర్కిష్ ఎయిర్లైన్స్ తో లీజు వద్దన్న ఎయిర్ ఇండియా. సెలెబీ సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు. భారత్ నిర్ణయంపై కోర్టు మెట్లెక్కిన తుర్కీ సంస్థ. నైజీరియన్ డ్రగ్ ముఠాల నయా దందా. డిపోర్టేషన్ తప్పించుకునేందుకు నకిలీ పేర్లతో వీసాలు. పాక్ తో దౌత్య యుద్ధానికి సిద్ధం. విదేశాలకు వెళ్లే భారత ప్రతినిధి బృందంలో శశి థరూర్ కు చోటు. భారత క్షిపణుల దెబ్బ మాకు తగిలింది. ఎట్టకేలకు అంగీకరించిన పాక్ ప్రధాని. సుప్రీంకోర్టు హెచ్చరించిన మారని బీజేపీ నేతల తీరు. దేశం, సైన్యం, ప్రధాని మోదీ కాళ్ల మీద పడ్డాయన్న మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం. మోకాళ్లపై కూర్చొని ఇటలీ ప్రధానికి నమస్తే చెప్పిన అల్బేనియా ప్రధాని. ఇటలీ ప్రధాని మెలోనీ ఫిదా. అమెరికాలో వలసదారులతో రియాలిటీ షో. గెలిస్తే ప్రైజ్ మనీ, పౌరసత్వం అంటూ కథనాలు. మరో భారీ ప్రాజెక్టులో నటించనున్న స్టార్ హీరోయిన్ చిరు. అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ గా నయనతార. చెస్ ప్రపంచ కప్ లో రిత్విక్. భారత్ నుంచి 7 ఎంపిక. నీరజ్ నయా చరిత్ర. జావెలిన్ త్రోలో 90.23 మీటర్లతో సరికొత్త రికార్డ్. నేటి నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం. నేడు బెంగళూరు కోల్కతా పోరుతో రీస్టార్ట్.